ప్రెస్ క్లబ్ లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ ఢిల్లీకి వెళ్లి ధర్నా చేశారని, ధర్నాలాగా లేదు డ్రామాలు ఆడేందుకు వెళ్లినట్టు ఉందని భానుప్రకాష్ రెడ్డి ఎద్దేవా చేశారు. జగన్ ఢిల్లీకి వెళ్లి ధర్నా చేశారు, అది ధర్నాలాగా లేదు డ్రామాలు ఆడేందుకు వెళ్లినట్టు ఉందని అన్నారు. మీరు కొట్టుకుని చంపుకుని కూటమిపై మాట్లాడుతున్నారని, ఎవరు ఎక్కడ చనిపోయారు పేర్లతో పాటు 24 గంటల్లో చెప్పని డిమాండ్ చేశారు. ఏపీ ప్రజలు ఇచ్చిన దెబ్బకి మైండ్ పోయిందని డ్రామాల రెడ్డిగా పిలువబోతున్నారని అన్నారు. విధ్వంస పాలననిచ్చింది నువ్వే, రాష్ట్రాన్ని నాశనం చేశావని, శాంతి భద్రతలు లేకుండా ఆంధ్రప్రదేశ్గా మార్చావని అన్నారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని, నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని అన్నారు. నీపై నమ్మకం లేక నీ పాలన వద్దని ఇంటికి పంపారని, నీలా అనుకొని ఉంటే ఇప్పటికే జైలుకు వెళ్లి ఉంటారని అన్నారు. లిక్కర్ గోల్మాల్ 99,000 కోట్ల నగదు జరిగిందని, 620 కోట్లు డిజిటల్ మార్పు జరిగిందన్నారు. ఇప్పటికే వాసుదేవరెడ్డిపైనే చర్యలు ప్రారంభమైందని, ఢిల్లీకి వెళ్తే ఎవరు నిన్ను కాపాడారని అన్నారు. వికసిత్ భారత్ ను ప్రజల కోసం చేయాలని అనుకుంటున్నామని, హెలికాప్టర్లో తిరిగే ఏకైక ముఖ్యమంత్రి ఆయన ఒక్కడేనని అన్నారు. నీ మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని పేర్కొన్నారు. జీవితాంతం మీరు కళ్ళు మూసుకుని ఉండాల్సిందేనని, సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేయాలని అనుకుంటున్నామని అన్నారు. సీఎంగా చేసిన వ్యక్తికి రాష్ట్రపతి పాలన ఎందుకు పెడతారో తెలుసా అని, నిన్ను శత్రువుగా చూడలేదన్నారు. కేంద్రం ఏపీని ఆదుకుంటుందని, రికార్డులు కాల్చితే తప్పించుకోలేరని అన్నారు. త్వరలో ఆధారాలతో బయట పెడతామని హెచ్చరించారు. మీరు కొట్టుకొని వైసీపీ వాళ్ళు కొట్టుకునేసి దాన్ని మా ఎన్డీఏ కూటమి మీద టీడీపీ వాళ్ళు మీరు దౌర్జన్యం చేస్తున్నారు, చంపేస్తున్నారని చెప్తున్నారే. నేను మీ ద్వారా ఒకటి ఛాలెంజ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డికి. మీరు చెప్పినట్టు 35 మందో 31 మందో ఒకరు కూడా ఒకరు పొంతంలా ఎవరెవరు ఎక్కడెక్కడ చనిపోయినారు, వాళ్ళ ఎమ్మెల్సీ రిపోర్టు, హాస్పిటల్లో పోస్ట్మార్టం రిపోర్టు నువ్వు 24 గంటల లోపల పెట్టు పేర్లతో పాటు. ఎందుకు డ్రామాలు ఆడతావు డ్రామాలు రెడ్డి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినట్టు షాక్ ట్రీట్మెంట్కి మతి దొబ్బినట్టుంది. ఈ డ్రామాలు ఆడుతున్నాడు ఆయన. అందుకని జగన్మోహన్కి డ్రామాల రెడ్డి అని పేరు పెట్టాం మేము. జగన్మోహన్ రెడ్డి అయిపోయింది. వైఎస్ ఆయన ఏదో సంధింటే ఏదో ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని రేపు నుంచి మేము డ్రామాల రెడ్డి అని పిలవబోతున్నాం. ఎందుకంటే ఏందండి, ఏమైపోయిందని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలంటే, బాగుపడిందంటే నీకు నిద్ర రాదేమో. 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేసావు నువ్వు కాదా. 2019 నుంచి ఒక విధ్వంసపు పాలనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ రోజైనా మనస్ఫూర్తిగా నిద్రపోయారు 5 సంవత్సరాల కాలంలో? నువ్వు నీ చుట్టూ ఉన్నట్టు మంది మార్బడం తప్ప నాశనం చేసావు కదా ఆంధ్రప్రదేశ్ని. ఒక్క పెట్టుబడి లేదు. మిత్రులారా, శాంతి భద్రతలు బాగుంటేనే రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి. శాంతి భద్రతలు బాగుంటేనే రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి. ఆ శాంతి భద్రత లేకుండా ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా అంధకార ప్రదేశ్గా మార్చేసావు నువ్వు, ఆందోళన ప్రదేశ్గా మార్చేసావు నువ్వు పోయి ఈరోజు డ్రామాలు ఆడతావు. అంతమంది చనిపోయినారు, ఇంతమంది చనిపోయినారని. ఇది మంచిది కాదు. నువ్వు ఉన్నప్పుడు కాదా ఆంధ్రప్రదేశ్లో ఐపీసీ సెక్షన్లు పనిచేయకుండా వైసీపీ సెక్షన్లు పనిచేయించింది. ఇండియన్ పోలీస్ సర్వీస్ని నువ్వు కాదా ఇండియన్ పొలిటికల్ సర్వీస్గా ఆంధ్రప్రదేశ్లో మార్చింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ని అధికార పార్టీ సర్వీస్గా నువ్వు కదా మార్చింది ఆంధ్రప్రదేశ్లో. నువ్వు ఈరోజు మాకు నీతులు చెప్తావు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది డ్రామాల రెడ్డి.